ఎలా ఉందండి? బాగుందండి. ఏం నచ్చిందండి మీకు? చెప్పండి మూవీ ఎలా ఉంది? మూవీ అయితే బాగుంది. సినిమా దయచేసి ఎట్లా ఉందని అడగండి, ఎంత బాగుందని అడగండి. 100కి 1000% బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అంతా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చారు ఆ సినిమా చూస్తున్నంత సేపు. దేశం మారుతుంది, ఇది భారతీయ సినిమాలో దేశం మారుతుంది అని చూపించారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల దేశం అయితే 100% మారుతుందండి. ఆంధ్ర రాష్ట్రం టాప్ వరల్డ్లో ఉంటుందని నేను చెప్తున్నా. ఒక అమ్మాయి కనిపించకపోతే 24 అవర్స్లో కంప్లైంట్ ఫైల్ చేసి ట్రేస్ చేసి 48 అవర్స్లో తీసుకొచ్చారు. అది ఆ ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి. అలా ఇండియా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎంత బాగుంటుందో ఇండియన్ 2 సినిమా కూడా అంతే బాగుంది. దయచేసి భయ్య సినిమా బాగుందా హైలైట్స్ అని అడగండి. సినిమా చాలా బాగుంది. సినిమాలో ప్రతి బిట్, ప్రతి మూమెంట్, ప్రతి సెకండ్ ఎక్సలెంట్గా ఉంది. సినిమాలో ప్లస్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికిందన్న. సినిమా చూస్తున్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యానన్న. సిద్ధార్థ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న. ఎక్కడ శంకర్ గారు మూవీ అంటే మినిమం క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అది భారతీయుడు 1 అవనియండి, అపరిచితుడు అవనియండి, ఈ రోబో అవనియండి, ఏదైనా హాఫ్ అన్ అవర్ ఉంటుంది క్లైమాక్స్. ఇందులో కూడా సేమ్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ ఇచ్చారు. అసలు ఎవరు లెగిచిపోయిన వాళ్ళు కూడా కూర్చొని మళ్ళీ చూసారు ఆ మిగతా సీన్. ఎక్సలెంట్, చాలా బాగుంది. సినిమాలో అంతా నచ్చింది. కాన్సెప్ట్ మనకి ఇప్పుడు సమాజానికి ఏం కావాలి అనే దాని మీద సబ్జెక్టు, దానికి సంబంధించి యూత్ ఎట్లాగే దాంట్లో ఇంక్లూడ్ అవ్వాలి అనే దాని మీద చాలా బాగా తీశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ్ కూడా చాలా బాగా చేశాడు. ప్రతి సీన్ కనెక్ట్ అయి ఉంది. మూవీ కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. లాగ్ కాదు, అవసరం ఉందండి. లాగ్ కాదు అది. అంటే మనకింద 6 పాటలు కావాలా, లేకపోతే సినిమాలను కామెడీలు కావాలా, ఏం కావాలి? అది కాదు కదా. సోషల్ కాన్సెప్ట్ కొన్ని సినిమాలు కొన్నిటికి ప్రత్యేకంగా ఉంటాయి అంతే తప్ప అన్ని సినిమాలు 6 పాటలు లేకపోతే కామెడీలు ఉండాలని అనుకోకూడదు. అది ఎక్సలెంట్ అనమాట. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు సమాజానికి అవసరం. ఎందుకంటే ఇంకా లంచం అని పాత కాన్సెప్ట్లో తెస్తాడు అనుకున్నాం, కానీ వెరైటీగా చెప్పాడు. అది మనకి యూత్ కూడా దాని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కటి రెస్పాన్సిబుల్ దేశంలో అనేది చెప్పాడు. ఎక్సలెంట్ సినిమా. అంటే ఏమో చెప్పలేము, చూడొచ్చు. ఎందుకంటే బాగా తీశారు. శంకర్ గారు కూడా బాగా తీశారు. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బాగుందరా. కమల్ హాసన్ గారి గెటప్ చాలా బాగుంది. దీంట్లో చాలా బాగా చేశారు. అది సెకండ్ హాఫ్లో వీల్ మీద వెళ్తారు కదా, అది అయితే చాలా నచ్చింది అందరికీ. నాకైతే అదే నచ్చింది ఎక్కువ. సెకండ్ హాఫ్ అంతా నచ్చింది. వీల్ మీద వెళ్ళేటప్పుడు అది అంతా చాలా బాగా చేశారండి. సిద్ధార్థ్ బాగుంది. ఉందిలేండి, ఎందుకంటే మరి ఇంకా కన్క్లూడ్ అవ్వలేదు కదా. ఇంకా 4.5. యాక్టింగ్ మాత్రం సూపర్ చేశారు కమల్ హాసన్ కానీ సిద్ధార్థ్ కానీ. దీంట్లో మెయిన్ రోల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తను చాలా బాగా చేశారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. ఎమోషనల్, మదర్ ఎమోషనల్ కొద్దిగా ఇదిగా ఉంది. యా ఫైన్. యా కమల్ హాసన్, యా శంకర్, కమల్ హాసన్ ఓకే. సిద్ధార్థ్ ఓకే. సో పార్ట్ 3 కూడా ఉందంటున్నారు కదా. నాకు తెలిసి పార్ట్ 3 బాగుండవచ్చు. ఏంటంటే పాంత కమల్ హాసన్ సినిమాను చూసాం. ఒకవేళ పార్ట్ 3 బాగుండొచ్చు. గెటప్స్ ఎలా ఉన్నాయి కమల్ హాసన్? బాగుంది. ఆ ఏజ్ ఉంటా కూడా ఆయన ఆ ఫైట్ సీన్లో ఆయన బాగా యాక్ట్ చేసి ఉండారు. ఇట్ వాస్ గుడ్. బాగా ఏం నచ్చింది? బాగా ఏం నచ్చింది అంటే లైక్ as I told earlier, యంగ్స్టర్స్ ని చాలా ఇన్వాల్వ్ చేయడం మంచిగానే ఉండేది. అండ్ దే వర్ అగేన్స్ట్ కరప్షన్. ఇట్ వాస్ వెరీ గుడ్. ద కాన్సెప్ట్ వాస్ గుడ్. కమల్ హాసన్ గెటప్స్ ఎలా ఉన్నాయండి? బాగానే ఉండేదండి. ఇట్ వాస్ గుడ్. ఫ్రీడమ్ ఫైటింగ్ గురించి అని చెప్పారు, ఏమైనా మెసేజ్ ఇచ్చారా సినిమాలో? ఐ కెనాట్ టెల్ ద కంప్లీట్ స్టోరీ కదండి. లైక్ బేసిక్గా చెప్పడమే. ఇట్ వాస్ అబౌట్ సేనాధిపతి. సో థర్డ్ హాఫ్లో చూద్దామని లెక్క ఐఎంఎస్ ఫినిష్ అయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. సినిమా చాలా బాగుందండి. మిగతా డైరెక్షన్ పరంగా సిద్ధార్థ్ గారి యాక్టింగ్ కూడా అంత బాగా జస్టిఫై చేశారు. ఫైట్లన్నీ బాగున్నాయి. మెయిన్ ఈ మర్మకలమైన బాగా కాన్సన్ట్రేట్ చేశారు, బాగా చూపించారు. అందులో మెసేజ్ కరప్షన్ గురించి, ముందు మన హౌస్ క్లీన్ చేసుకున్న తర్వాత దాని గురించి క్లీన్ చేసి బాగా చెప్పారు. మంచి మెసేజ్. అంటే భారతదేశాన్ని మనం రక్షించుకోవాలా, అవినీతి నుంచి బయటపడాలి అంటే నిజాయితీగా ముందు నీ కుటుంబం నుంచి ప్రారంభం అవ్వాలనేది భారతీయ 2లో చూపించారు. కమల్ హాసన్ అద్భుతమైన నటన, శంకర్ గారు అద్భుతంగా చూపించాడు. 28 years తర్వాత సేమ్ అదే ఇదిలో భారతీయ 1లో ఎలా ఉన్నాడు కమల్ హాసన్, సేమ్ అదే యాక్షన్ ఆయనలో కనపడింది. అద్భుతంగా. బాబీ సింగ్ కూడా పోలీస్ ఆఫీసర్గా బాగా చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా యాక్షన్ బాగా చేసింది. తర్వాత సిద్ధార్థ్ బాగా చేశాడు. అన్నీ కూడా అద్భుతంగా ఉంది. అన్ని వేరియంట్లో చక్కని భారతీయ 3 ఎలా ఉంటుంది అనేది వెయిటింగ్. గెటప్స్ బాగుంటాయి. కమల్ హాసన్ చాలా చక్కగా చేపిస్తాడు. ఆయన పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతాడండి ఏ ఏజ్కైనా కానీ. ఆయన అంటే
అంటే భారతదేశం గురించి పూర్తిగా తెలియని వాళ్ళు అలా అంటారు సార్. భారతదేశంలో ప్రతి రంగంలో అవినీతి ఎలా పేరుకుపోయింది, అవినీతి ఎరాడికేట్ చేయాలంటే ముందు నీ కుటుంబం నుంచి ప్రారంభించాలని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అది తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత, అది తెలియని వాళ్ళకి భారతదేశ సమగ్ర సమాచారం సరిహద్దులు కూడా తెలియని వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. వాళ్ళకి మనం ఏం చేయలేము. కాబట్టి అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్తో వెళ్తాం. సినిమా చాలా బాగుంది అనమాట. నాకు యాక్షన్ సీక్వెన్స్ చాలా నచ్చింది నాకు. కమల్ హాసన్ సార్ అయితే సూపర్ చేసిండు అనమాట. మస్తు ఉంది అది. మస్ట్ వాచ్ సినిమా. ఎండింగ్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. ఫస్ట్ సినిమా చూడలే, సెకండ్ సినిమా మస్తు ఉంది. నాకు చాలా నచ్చింది అది. థర్డ్ తప్పకుండా చూస్తాను.